నిలబడి కాబట్టి మీరు పార్టీలు కాదు ఈరోజు మార్చాల్సింది దేశంలో ఉన్నటువంటి వ్యవస్థను మార్చాలంటున్నాం తప్ప ఏ పార్టీ చేసింది అంటలేము. వాస్తవంగా దేశంలో అవినీతి లేదా? ఈరోజు అధ్యక్ష ఒక్క విషయం చెప్పిన ముగిస్తాను అధ్యక్ష. ఈ యొక్క నగదు ఈ యొక్క రద్దు తర్వాత కూడా దేశంలో ఏ రకంగా బ్యాంకుల నుంచి రిజర్వ్ బ్యాంకు నుంచి కూడా డైరెక్ట్గా తీసుకున్నటువంటి మహానుభావులు ఈ దేశంలో ఉన్నారు అధ్యక్ష. ఎంత అవినీతి ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రజలకు చేరాల్సినటువంటి డబ్బు ఈ యొక్క ఏటీఎంలకు చేరాల్సినటువంటి డబ్బు కూడా ఏ రకంగా దారి మలుస్తున్నదో ఈరోజు మనం చూస్తున్నాం అధ్యక్ష. కాబట్టి దీన్ని అంతా కూడా ఉక్కు పాదంతో అణిచివేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క అవినీతిని అణిచివేయాల్సిన అవసరం ఉంది. నల్లధనాన్ని అణిచివేయాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో పేదవాడికి మేలు జరగాల్సిన అవసరం ఉంది. పేదవాడి కష్టాలు దూరం కావాల్సిన అవసరం ఉంది. ప్రతి గ్రామానికి కూడా మౌలిక వసతులు కల్పించాల్సినటువంటి బాధ్యత 70 సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశంలో మనం కల్పించలేకపోయాము. కాబట్టి రానున్న రోజుల్లో దేశానికి మేలు జరగాలంటే తప్పకుండా మనందరం కూడా నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ యొక్క యజ్ఞంలో భాగస్వాములు కావాల్సిందిగా నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.